కాంగ్రెస్ పార్టీ నాయకులు రామసహాయం కిషోర్ రెడ్డి పిఎస్సిఎస్ మాజీ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్లపై ఆరోపణ చేయడం సరికాదని మడిపల్లి సోమవారం సర్పంచులు నలుగురి రామలింగం కుమరవెల్లి లింగమూర్తులు అన్నారు. శుక్రవారం మడిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్న ప్రజా నాయకులు హరిప్రసాద్ కిషోర్ రెడ్లను విమర్శించే స్థాయి సోమేశ్వరరావుకు లేదని అన్నారు. కౌన్సిలర్గా గెలవలేని వ్యక్తులు మా నాయకుల గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. సోమేశ్వరరావుకు కాంగ్రెస్లో టికెట్ ఇచ్చే పరిస్థితి లేకుంటే హరిప్రసాద్ కిషోర్ రెడ్లకు ఫోన్ చేసి తొర్రూరు మున్సిపాలిటీలో రెబల్ అభ్యర్థులను పెట్టాలని ఫోన్ చేసిన వ్యక్తులు నిందలు వేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దయాకర్రావుతో కొమ్మక్కాయ టీఆర్ఎస్ నుండి పోటీ చేసేందుకు సిద్ధమయ్యాడని, అలాంటి వ్యక్తిని ఎమ్మెల్యే ఎస్ఎస్ని రెడ్డి టీపీసీసీ ఉపాధ్యక్షులు ఝాన్సీ రెడ్డి నమ్ముతున్నారని ఆరోపించారు. సోమేశ్వరరావు లాంటి వ్యక్తుల వల్ల కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో నిజమైన కార్యకర్తలు ఉంటేనే రాబోయే రోజుల్లో పార్టీ గెలుస్తుందన్నారు. మచ్చలేని మా నాయకులను విమర్శిస్తే ఊరుకోమని హెచ్చరించారు. సమావేశంలో మాజీ సర్పంచ్ తమ్మడపల్లి సంపత్, నాయకులు సహదేవ్, వేర్పుల రమేష్, వెంకటస్వామి, పుల్లయ్య, కొమరయ్య, మధు, ఉపేందర్ రెడ్డి, దాసరి నిర్మల, రేణుక, విద్యాసాగర్, రామచంద్రు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళతోటి కుమ్మక్కయ్యి వాళ్ళు ఇన్ఛార్జీలుగా పెట్టినా కూడా వాళ్ళ వార్డులలో బీఆర్ఎస్కు సపోర్ట్ చేసి బీఆర్ఎస్లో అభ్యర్థులను గెలిపించడానికి ముఖ్య కారణం వీరే అని చెప్పి ఆరోపిస్తారు. దానిపైన ఇలా కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళు ఒక నాయకుడు, మేధావి, పెద్ద మనిషి, మంత్రి, జిల్లా ఇన్ఛార్జి గారు వచ్చి వారికి ఇన్ఛార్జీలు ఇచ్చిపోయారు. ఈ తొర్రూరు పట్టణాన్ని అప్పచెప్పారు. మీరు ఇలా చెన్నూరు నియోజకవర్గంలోనే ఒక మున్సిపాలిటీ ఉన్నది కనుక ఈ ఒక్క మున్సిపాలిటీని మీరు ఖచ్చితంగా గెలిపేయాలని చేతులు పెట్టిపోయినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా 6 నిమిషాలు అదే పని చేసింది. ఇలా కిషోర్ రెడ్డి గారిది స్థానికంగా తొర్రూరు కాదు, హరిప్రసాద్ గారిది స్థానికంగా తొర్రూరు కాదు, వాళ్ళ సొంత గ్రామాలు వేరే ఉన్నాయి. ఇలా తొర్రూరులో కూర్చొని మలుపు తిప్పడం అంటే 9 వార్డులను అదర్ పార్టీని గెలిపించడం అంటే అది పద్ధతి కాదు. వాళ్ళ గ్రాచారం బాగలేకనో, లేకుంటే వాళ్ళు డబ్బులు పెట్టలేకనో, లేకుంటే జనాలలో సానుభూతి లేకనో వాళ్ళు ఓడిపోయారు. కానీ వీళ్ళు కూర్చొని ఈ టీఆర్ఎస్ కౌన్సిలర్ని గెలిపించడం అనేది అది కరెక్ట్ కాదు. 9 మంది ఓడిపోయినటువంటి వార్డు కౌన్సిలర్లు మరియు గ్రామాలలో ఓటమి పాలైనటువంటి నాయకులు సమావేశం పెట్టుకున్నారు. నా భాషలో వాళ్ళందరినీ ఫ్రస్ట్రేషన్ లీడర్గా నేను చెప్పదలుచుకుంటాను. వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఉంటే ఉండొచ్చు, వాళ్ళకి ఆస్తులు ఉంటే ఉండొచ్చు, గతాన్ని మర్చిపోయి మాట్లాడొద్దు. డిసెంబర్ 14వ తేదీ 2వ విడత మా గ్రామంలో జరిగిన ఎన్నికల్లో సోమారం గ్రామం విషయం ప్రస్తావించారు గౌరవ పెద్దలందరూ కూడా. ఆ విషయంలో నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఆ రోజు కాకిరాల హరిప్రసాదరావు గారి పట్ల వారికి ఉన్నటువంటి వాదాన్ని దృష్టిలో పెట్టుకొని స్పష్టంగా కుందూరు తిరుమల రెడ్డి గారు బలపరిచినటువంటి నన్ను, కుమరవెల్లి లింగమూర్తి అనే నన్ను బాజాప్తా బహిరంగంగా నాకు మద్దతు తెలిపినటువంటి గొప్ప వ్యక్తి కాకిరాల హరిప్రసాదరావు గారు. మీ కళ్ళేమన్నా కనబడట్లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు మీరు ఈరోజు దిగదారి మాట్లాడుతూ ఉన్నారు కిషోర్ రెడ్డి గారి గురించి, కాకిరాల హరిప్రసాద్ గారి గురించి? ఏమైనా స్థానిక సంస్థల్లో సర్పంచ్ ఎన్నికల్లో చేతి గుర్తో కారు గుర్తో ఉన్నది కదా, ఆ రోజు మరి మీకు కళ్ళు కనపడలేదా? ఆ రోజు కనపడ్డప్పుడు మీరు తదుపరి విషయాల్లోకి వచ్చినప్పుడు నేను ఆ విషయం మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే స్థానిక సంస్థల విషయంలో రేవంత్ రెడ్డి గారు రానియండి, కేసీఆర్ గారు రానియండి, స్థానికంగా చూస్తూ ఉంటారు. మొన్న జరిగినటువంటి 2.5 సంవత్సరాల కింద జరిగిన స్థానిక అసెంబ్లీ ఎన్నికల్లో నిన్ను ఓడించడానికి ప్రయత్నం చేసిన వ్యక్తులను ఈరోజు నీకు భజన బృందంగా ఏర్పాటు చేసుకొని నువ్వు ఇవాళ వాళ్ళ మాటలు పట్టుకొని ఇంకా నేను గౌరవ ఎమ్మెల్యే గారికి, గౌరవ టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి గారికి నేను ఒకటి విన్నవించదలుచుకున్నా. ఎందుకు మీరు గతంలో మాజీ మంత్రివర్యులు దయాకర్రావు గారికి కూడా కేవలం ఎస్సీ ఎస్టీలు బీసీల వాళ్ళు బెదిరించి రాజకీయాలు చేస్తున్నారు, ఎన్ని రోజులు ఇంకా ఉంటుంది పోకడతో రాజకీయాలు చేస్తారు అనేసి నిన్న ఆరోపణ చేశారు. అటువంటి ఈరోజు ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా, ఫేస్బుక్, వాట్సాప్ జరుగుతున్న రోజుల్లో చీమ చెట్టుకు అంటే ఊరంతా తెలుస్తుంది. బెదిరిస్తే ఈ రోజులలో అవుతుందండి పని. ఎంత మనుషులను గెలవాలి కానీ తప్ప బెదిరిస్తా అనేది అది ఒక ప్రభావం తప్ప కాకుండా అవతల పక్కలు బట్టగాసి మీడియాసుడు తప్ప అది నిజం కాదు. దాంట్లో ముమ్మాటికి అబద్ధాలు. మా కిషోర్ రెడ్డి గారు ఊరికి చేసిన సేవ చేసింది చెప్తే ఎవరైనా అది దానికి ఖచ్చితంగా బాధ్యత వహిస్తారు. ఈరోజు చెప్పకపోతే మా ఊర్లో అభివృద్ధి కానీ పేదలు కానీ చేసిన సేవను గుర్తించే చేస్తారు తప్ప ఎవరిని బెదిరించారు కాదు. ప్రేమతో రాదు, ప్రతి ఒక్కరిని కూడా కనీసం అరే అనే పదం రాదు మా కిషోర్ రెడ్డి గారికి. ఇవాళ కిషోర్ రెడ్డి గారు ఎస్సీఎస్లను బెదిరించి రాజకీయం చేస్తే మొన్న పోయిన స్థానిక సంస్థలలో 1 కాదు 2 కాదు 750 ఓట్ల మెజారిటీతో గెలిపించడం తను నిలబెట్టినటువంటి వ్యక్తిని. మరి ఎంత ప్రేమ ఉంటే, ఎంత సానుభూతి ఉంటే, గ్రామాభివృద్ధి ఎంత ఉంటే అతనికి అంత సపోర్ట్ చేసి జనాలు వెనకాల నుండి బెదిరితేనో బెదిరుడు, కొడితేనో పడుడు కాదు. ఆ రోజులు పోయినాయి కదా. ఇవాళ ఎస్సీ ఎస్టీలే ఆయన ఎమ్మటి, మరి దళిత భోజనంలో ఆయన ఎమ్మటి కుప్పలుగా ఉన్నారు.
మరి మీరు మేడం గారు, అంత పెద్ద మేడం ఎమ్మెల్యే గారు అమెరికా నుంచి వచ్చి నిలబెట్టిన వ్యక్తి మరి డిపాజిట్ దక్కకుండా ఓడిపోయాడు. మరి ఈయన బెదిరించేటోడైతే ఈయనకి ఇంత పెద్ద సపోర్ట్ ఎట్లా చేస్తారు? ఇవాళ రాజకీయంగా ఎదుర్కోలేక అన్ని భూత కల్పనలు కల్పించి వాళ్ళ మీద అబండాలు వేస్తున్నారే తప్ప గడిల రాజకీయాలు, సెటిల్మెంట్లు, భూదందాలు. సరే, గౌరవం ఝాన్సీ మేడం కావచ్చు, ఎస్ఎస్ఎన్ మేడం కావచ్చు, కానీ మేమంటే కొంచెం ఎంపీ ఎలక్షన్లు వచ్చినాం. అదే హరిప్రసాద్ సార్ అయితే ఎమ్మెల్యే ఎలక్షన్లలో కంకణం కట్టుకొని తిరిగి ఊరూరు కాన్స్టిట్యూషన్ మొత్తం లెవెల్లో తిరిగి సార్ మీ గెలుపులో చాలా భాగస్వామ్యాలు, మీరు గెలిచిన దాంట్లో కూడా చాలా పాత్ర వహించింది. ఎమ్మెల్యే ఎలక్షన్లలో మేము వచ్చినాం. ఎమ్మెల్యే ఎలక్షన్ల కంటే ఎక్కువ ఎంపీ ఎలక్షన్లలో ఎంత మేడ వచ్చిందో మేము వచ్చినాక మీరు అది గమనించండి. అయితే ఇక్కడ ఏమైందంటే ఇక్కడ టికెట్లు కేటాయించడంగా ఇప్పుడు మేము పార్టీకి ద్రోహం చేయాలంటే పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, మా కిషోర్ రెడ్డి గారు సమీప బంధువు. ఆ బంధువు కనీసం వారి కోసమైనా మీకు కట్టుబడి ఉండాలి కదా. మేడం గారి దగ్గరికి వచ్చి మేము మా విషయం ఏందో చెప్పుకుందాం. కిషోర్ రెడ్డి గారు, హరిప్రసాద్ గారు కొంచెం ముందుకు పోయి టికెట్లు ఎవరికి ఇద్దాం, ఏం కథ, గెలుపు గుర్రాలకు టికెట్లు ఇవ్వాలన్న ఆలోచన వీళ్ళు ఒక అడుగు దిగజారికి కూడా అడిగిపోయారు. అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారి కింద ఉన్న లీడర్లు వీళ్ళు వస్తే మాకు ఎలాంటి అవకాశం రాదు, మళ్ళీ వీళ్ళ పెట్టడం నడుస్తుంది, మనది ఇక్కడ ఏమి రాదు, మన కాంట్రాక్టర్లు రావు, మనకు వార్డు మెంబర్లు రావు, మనం వాళ్ళు చెప్పిన వాళ్ళకి మళ్ళీ ఇస్తారని చెప్పి వీళ్ళ మీద అనేకమైన బురదలు తల్లి అనేకమైన కారణాలు చెప్పి ఈ సెటిల్మెంట్ చేస్తారు, దందాలు చేస్తారు, దీనివల్ల చెడ్డ పేరు వస్తుందని బాగా నూరిపోసి వీళ్ళని దగ్గర రానియకుండా కనీసము 3వ వార్డు ఇస్తారని 3వ వార్డు టికెట్ ఇచ్చేటప్పుడు వీళ్ళిద్దరు పిలిచి టికెట్ ఇచ్చిందండి. చెప్తా మీకు ఇందాక కూడా మీకు సర్వేలో చెప్పిన ఓడిన వాళ్ళంతా ఆడిన వాళ్ళంతా కబడ్డీ ఆడతాం, అందరు గెలవరు, నిలిచిన వాళ్ళంతా గెలవరు. సరే, కొంత సహాయ సౌకర్యం వాళ్ళు సరైన టికెట్లకు ఇవ్వకపోవడం. ఇప్పుడు 40 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు ఒక వార్డు మెంబర్లు ఏవైతే అటువంటి పెద్ద మనిషికి ఏమి ఇలా రిటైర్మెంట్ అయ్యి మనవంతుడో ఇంట్లో కూర్చొని రామకృష్ణ అని ఉండేవాళ్ళు. ఇప్పుడు నువ్వు కాలు గజ్జ కట్టుకొని రావాల్సిన అవసరం, కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే ఏమైంది అక్కడ? మీరు చెప్పినంత అసమర్థులు కాదు మా నాయకులు. కాలు గజ్జ కట్టుకొని తిరిగి ఏ ఒక్క పని అయినా ఇప్పటికైనా ఎంపీటీసీ స్థానంలో, జడ్పీటీ స్థానంలో టికెట్ ఇయ్యేది నిద్రాహారం లేకుండా 6 నిమిషాలు కష్టపడి కాలు గజ్జ కొట్టి మేడం సృష్టించిన వ్యక్తిని కలిపితే మేము నలిండి వేసుకుంటాం. టికెట్లు ఇచ్చేటప్పుడు కానీ ఆలోచన లేకుండా కించపరిచినట్టుగా హరిప్రసాద్ సార్ని, కిషోర్ రెడ్డి గారిని గంజిలో ఎగదీసినట్టు మా ఊర్లో అసలు చెల్లని రూపాయి అనే మాట్లాడారు మా నాయకులు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెల్లని రూపాయని మాట్లాడారు. మరి చెల్లెన్న రూపాయలు ఏం చేసేది ఇలా? మేము వద్దామని రాజకీయం చేద్దామని వస్తున్నాం, మమ్మల్ని నమ్మన వ్యక్తి మేము పోయినప్పుడు ఒత్తిగా మాట్లాడితే మేము బయటకే మాటలు పండుతాయి, మేము లేక ముందుకే కూర్చో మేము బయటకే మాటలు పండు అవుతాండే. ఇప్పుడు అటువంటిప్పుడు అట్లా అవమానపాలే మేము ఏం చేయాలి? ఇప్పుడు తీర టికెట్కి వచ్చి మీరు ఇద్దరు కలిసి 3వ వార్డులో వేయాలని చెప్పి అన్నారు. అప్పటికి కూడా 3వ వార్డు క్యాండిడేట్ ఎలా అంటాడో ప్రజలందరికీ తెలుసు. గతంలో ఓడిపోయినందుకు సానుభూతి మీద అదే 2013 సర్పంచ్ను నిలబెట్టినట్టుగా కిషోర్ రెడ్డి గారు, హరిప్రసాద్ గారు, తిరుపతి రెడ్డి గారు కూడా ముగ్గురు కలిసి 16 రెబల్ మున్సిపాలిటీ అభ్యర్థులను నిలబెడతామని మేము డిసైడ్ అయినాం. ఈ తరుణంలో ఏమైంది? ఈ వాటా ఆ వాటా పోయింది, మాకు వాళ్ళకి నడుతుంది. మేము మీనాక్షి నటరాజన్ కలిసినాం, ఇటు మన డిసిసి ప్రెసిడెంట్ గారిని కలిసినాం. సరే, మీరు అంతా పార్టీ ఉన్నది, క్రమశిక్షణ కమిటీ ఉన్నది, మీకు మల్లు వడ్డీ విక్రమార్కం కల్పిస్తాం, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కూర్చోబెట్టి మాట్లాడదామంటే మనము పార్టీలో చేరినాం. మళ్ళీ మధ్యలో పోతే బాగోదు, ఇదే మనం మా మేడానికి కానీ కాంగ్రెస్ పార్టీకి కట్టుబడాలి ఉండాలని చెప్పి మేము మళ్ళీ చెప్పడం జరిగింది. అదే వేమనారాయణ రెడ్డి, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆలోచన మేరకు మేము తిరగడం జరిగింది. ఇదే కనుక అభ్యర్థులను పెట్టకుండా జరిగింది. ఈ క్రమంలో ఏం జరిగిందంటే ఇంకొక చిన్న విషయం మీరు గమనించాలి. కాంగ్రెస్ పార్టీలో డాక్టర్ సోమేశ్వరరావు టికెట్ వచ్చే పరిస్థితి లేదు. అదే డాక్టర్ సోమేశ్వరరావు గారు కిషోర్ రెడ్డి గారికి, హరిప్రసాద్ సార్కి ఫోన్ చేసి మీరు రెబల్ అభ్యర్థులను పెట్టండి, నేను కూడా మీ లేబర్తో నిలబడతా, అందరికి వెళ్తే నాకు చైర్మన్ కావాలని ఆయన వచ్చి దూతగా వచ్చి ఎక్కడ మాట్లాడిండో ఆ సీసీ ఫుటేజ్ నా దగ్గర ఉన్నాయి. టైం వస్తే ఝాన్సీ మేడం దగ్గర పెట్టడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. ఇట్లా కూడా కాదని చెప్పి దయాకరంతో కూడా కుమ్మెక్కాయిండు. అవసరం ఉంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడడానికి కూడా దీచాలకి దిగదారిండు. ఈ డాక్టర్ సోమేశ్వరరావు గారిని ఇంకా కూడా మేడం నమ్ముతుంది. ఇదే కనుక నమ్మి ఇటువంటి ఒక అసమర్థులను వెనకేసుకుంటే నియోజకవర్గంలో పార్టీ భూస్థాపితం అవుతుంది. మేడానికి చెప్పేది ఒకటి, చేతులెత్తి నమస్కరిస్తున్న ఝాన్సీ మేడం గారు, ఎమ్మెల్యే యశస్వన్ గారు, ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి, నిజమైన కార్యకర్తలను చూడండి. కిషోర్ రెడ్డి గారిని అంటేను, హరిప్రసాద్ అంటేను, తిరుపతి రెడ్డి ఇంకా కూడా కొంతమంది చాలామంది కూడా ఇట్లాంటి వాళ్ళు అలిగి వెలుగులోకి రాలేకపోతారు. వాళ్ళని కూడా వాళ్ళ యొక్క పరివర్తనను కూడా వెలికి తీసి వాళ్ళ యొక్క ప్రతిభను కూడా గుర్తించి వాళ్ళని కూడా మనం